హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం మామిడికాయ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుందండి. అప్పుడు మా నానమ్మ అంటే మా నాన్న వాళ్ళ అమ్మ పెడుతుండేది. మా అమ్మ నాకు చూపించింది. మా అమ్మ చాలా బాగా పెడుతుంది మామిడికాయ చట్నీ. మా అమ్మమ్మ పెడుతుంది. అసలు చట్నీ చాలా బాగుంటుందండి. మనము చేసుకునే విధానంలోనే చట్నీ మనం ఇప్పుడైతే ఏ విధంగా కొలతలతో పెట్టుకున్నామో మనం దాన్ని బట్టి చట్నీ బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. మనం ఆయిల్ కానీ కారము ఉప్పు అనేది మనం సరిగ్గా వేస్తే మనకు చట్నీ అనేది నిల్వ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. నేను నీట్గా కడిగి చెట్టు కాయలండి నీట్గా కడిగి మనము ఈ విధంగా ముక్కలుగా చేసుకోవాలి. కానీ ఎండాకాలం ఏప్రిల్ మే మాత్రం పెట్టకూడదు. మే లాస్ట్ అండ్ జూన్లో పెడితేనే మనకు చట్నీ అనేది బాగుంటుందండి. ఖచ్చితంగా మే లాస్ట్ లేకంటే జూన్ స్టార్టింగ్ మాత్రం పెట్టండి. చట్నీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎండలకు కుళ్ళిపోయి బూజు వస్తుందండి. ఇది మాత్రం ఖచ్చితంగా గమనించండి. చట్నీ వడ అంటే కింద రాలిపోయినవి ఉంటాయి, అవి కూడా పెట్టకండి. మంచి కాయలు మాత్రం పెట్టండి. ఈ విధంగా నేను అన్నీ చేసి పెట్టాను. ఎల్లిపాయలు, ధనియాలు, మెంతులు, కారము, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఆవాలు అన్నీ కలిపి పెట్టాను చూడండి. ఇవి మనకు కావాల్సినవి. మామిడికాయలు బాగా నీట్గా కడిగి తూడ్చి కోసి పెట్టాను. అందులో కారం వేసానండి. తగినంత కారం వేసుకోండి. మనం ఒక 4 కాయలు తీసుకున్నామంటే ఒక 2 కప్పులు చాలు. అంటే పెద్ద గ్లాసులు ఉంటాయి కదా, వాటితో 2 గ్లాసులు చేసుకోండి. 2 గ్లాసులు వేసిన తర్వాత కొంచెం పసుపు వేయండి. పసుపు మాత్రం వేస్తూ ఉండాలండి, కొంతమంది వేయరు. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి. తర్వాత సరిపోకుంటే వేసుకుందరు. నేను మెంతులు వేసానండి. మెంతులు, జీలకర్ర, ఆవాలు మొత్తం వేయించుకోవాలండి. ఆవాలు ఎక్కువ వేయించుకోవాలి. చాలా అంటే మనకు ఆవాలతోనే టేస్ట్ అనేది వస్తుందండి. అందుకోసం మెంతులు, ఆవాలు నేను బాగా వేయించుతున్నాను చిటపట ఆడే వరకు. తర్వాత నేను పక్కన పెట్టానండి. బాండి పెట్టి ఆయిల్ 1/2 లీటర్ ఆయిల్ వేయండి. అందులో బాగా వేడి అయిన తర్వాత వేయండి. మనం కొంచెం వెల్లిపాయలు పొట్టు తీసుకోవాలి, దంచుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఈ విధంగా వేస్తే మనము అంటే బాగా నజ్జిగి చేసి వేసుకోవాలి, లేదంటే పట్టుపట్టుపని మొహాల మీద చిట్లుతాయండి. ఇందులో జీలకర్ర, ఆవాలు, కొంచెం బ్యాళ్ళు, మిరపకాయలు అన్నీ వేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఇందులో ఉప్పు, కారము, మనం ఇంతకుముందుకు ఆవాలు మిక్సీ పట్టాం కదా, వాటిని ఇప్పుడు కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలిపి ఏం అవసరం లేదు, చాలా ఈజీ అండి. ఉప్పు, కారము, పసుపు, కొంచెం ఆవపొడి, మెంతులు, చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఇవన్నీ వేసిన తర్వాత కరివేపాకు అన్నీ కలుపుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలిపినట్లయితే మనకు 2 రోజులకి బాగా మక్కుతుంది. మక్కిన తర్వాత టేస్ట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. మనము ఇప్పుడు వర్షాకాలంలో ఇప్పుడు పెట్టుకుంటేనే మనకు దసరా వరకు కానీ సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. మ్యాక్సిమం దసరా వరకు అయిపోతుంది. ఎందుకంటే మనము ఖచ్చితంగా చట్నీ లేనిది ఏది తినము కాబట్టి ఖచ్చితంగా దసరా వరకు అయిపోతుంది. తర్వాత నిమ్మకాయనో మళ్ళీ కర్నకాయనో ఏదో ఒకటి మళ్ళీ పెట్టుకుంటాము. ఈ విధంగా మనమైతే ఖచ్చితంగా 6 నెలల వరకు చాలా బాగుంటుంది. సంవత్సరం ఉంటుంది ఎక్కువగా పెట్టుకుంటే. కానీ మనకు టేస్ట్గా బాగుండాలంటే ఈ విధంగా పెట్టుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చేసి చూడండి ఎంత బాగుంటుందో మీరే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.